ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో దాడులు ఎక్కువయ్యాయని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఏపీలో అలజడులను ఆపడంలో సీఎస్ విఫలమైందన్నారు. డీజీపీని మార్చినప్పుడు సీఎస్ను ఎందుకు మార్చడం లేదని ఆయన ప్రశ్నించారు. జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని కిరణ్ రాయల్ అన్నారు. జవహర్ రెడ్డి సీఎస్గా ఉంటే కౌంటింగ్ తారుమారు అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి, ఎక్కువ గొడవలు, ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయాంశంగా బ్రేకింగ్ న్యూస్, ఎప్పుడు ఏ బ్రేకింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి అంతా కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవంగా జరగమని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారానికి వారమైంది, నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఇన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్న రామకృష్ణారెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతన్ని ఇంటర్వ్యూ చేసి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా, ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి, ఎక్కువ గొడవలు, ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు